ఈ రోజు డిజిటల్ పేమెంట్స్ గురించి మాట్లాడుతా ఉన్నారు. డిజిటల్ పేమెంట్స్ ఈ రోజు ఏ షాప్ వాళ్ళు కానివ్వండి, ఏ బార్ వాళ్ళు కానివ్వండి, గోడౌన్స్ నుంచి తీసుకెళ్లే లిక్కర్ కేసులు అన్నిటికీ కూడా డిజిటల్ ద్వారానే పేమెంట్ చేయబడటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కనీసం ఎన్ని అభియోగాలు వచ్చినా కూడా, ఎన్ని మన ఎలిగేషన్స్ వచ్చినా కూడా మీరు ప్రయత్నం చేయలే. కానీ ఈ రోజు మా ప్రభుత్వం టెండర్స్ పిలిచింది సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయడానికి డిజిటల్ పేమెంట్ ద్వారా అని చెప్పేసి మనం చేస్తాం. దాని ద్వారా ఆ టెండర్స్ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత 100% డిజిటల్ పేమెంట్స్ కానివ్వండి, లేదు ఎవరైనా సరే ముందు కొనుక్కుంటారో వాళ్ళు క్యాష్ ద్వారా కానీ చెల్లించే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 75%, 25% డిజిటల్ పేమెంట్ జరుగుతున్నాయి. 75% ఎక్కడికి వెళ్ళిపోతున్నాయని చెప్తున్నారు. ఈ రోజు ప్రైవేట్ వాళ్ళ ద్వారా షాపులు నిర్వహించబడతా ఉన్నాయి. ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులతో లేదా ఎంఆర్ఓలతో మేము మద్యం అమ్మించట్లా. దీని ఓపెన్ యాక్షన్ ద్వారా మేము ఈ షాపులన్నిటి కూడా ప్రైవేటు వ్యాపారస్తులకు అప్పచెప్పాం. అంతేకాకుండా 10% బీసీలకు కూడా రిజర్వేషన్ చేసి ఇచ్చాం. దాంట్లో మన దగ్గర ఏదైతే మద్యం కొన్నారో ప్రభుత్వం నుంచి, ఆ మద్యానికి డిజిటల్ పేమెంట్స్ ద్వారానే చెల్లింపులు కూడా చేస్తున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.